ఆమోసు గ్రంథము ఆఖరి వచనాలలోకి వచ్చేసాము. 9వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి లాస్ట్ వర్సెస్ ఈ పుస్తకానికి. లాస్ట్ మెసేజ్‌లో మన హృదయం అంతా గూడా బద్దలైపోయింది, పగిలిపోయింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు మొత్తము నాశనం అయిపోబోతున్నారు. కాబట్టి ప్రవక్త గూడా ఆ వచనాలు ప్రకటిస్తున్నప్పుడు ఆయన హృదయమంతా గూడా భారము, బాధ కలిగి ఉంటదనమాట. ఇశ్రాయేలీలు మొత్తము మరణంలోకి, అంతేకాదు భూమి మీద ఉన్నటువంటి అన్యజనుల దేశాల అన్నిటిలోకి దేవుడు ఇసిరేసి వాళ్ళని జల్లెడించబోతున్నాడు అనేటువంటిది మనము చూసాము. అంతేకాదు ఎవరైతే మరి కీడు రాదు, మనల్ని దేవుడు ఏమి చేయడు అని ధైర్యంగా దేవుని మాటను లెక్క చేయకుండా బ్రతికారో వాళ్ళందరూ ఖడ్గము చేత ఆ పాపాత్ములందరూ ఖడ్గము చేత చచ్చిపోతారు అని దేవుడు చెప్పాడు. సో, దీంతో మనిషి యొక్క రాజ్యము ఎండ్ అయిపోయింది. ఇశ్రాయేలీల రాజ్యము, మరి తిరుగుబాటు చేసిన వారి రాజ్యము, దేవుని ఎదుట మరి అపవిత్రులుగా నడిచినటువంటి రాజ్యము, మరి వేషధారులుగా బ్రతికినటువంటి రాజ్యము, బేదలను అణగదొక్కి అన్యాయము, అతిక్రమము, బలాత్కారము చేసినటువంటి మానవుల రాజ్యము ఎండ్ అయిపోయింది. హ్యూమన్ కింగ్డము ఇలానే ఎప్పుడూ ఎండ్ అవుతూనుంటది. భూమి మీదన ఉన్నటువంటి ప్రతి రాజ్యము కూడా దేవుడు లేనటువంటి ప్రతి రాజ్యం యొక్క అంతము పరిశుద్ధుడైన దేవుడి చేతుల్లో ఇలానే ఉంటది. ఎగ్జాక్ట్‌గా ఇలానే జరుగుతది. భూమి మీదనున్న సకల రాజ్యములు కూడా దేవుడే వారికి మరి రాజై పరిపాలించకపోతే గనక మనిషి యొక్క దుష్టత్వము ఆఖరికి వారిని మరణానికి, నాశనానికి తీసుకువెళ్తదని మనం చదివాము. ఆమోసు మొదటి నుంచి చెప్తున్నాడు. దేవుని తీర్పు మీ మీదకొస్తుంది. దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు. సర్వశక్తి గల దేవుడాయన. ఆయన్నెవ్వరూ ఆపలేరు. అంతేకాదు ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు మీ జీవితాలను మార్చుకుంటూ పశ్చాత్తాపపడకపోతే గనక మీ మీదకి నాశనము, మరణము వస్తదని ఆయన హెచ్చరిస్తూనే వచ్చాడు. మనిషి దుష్టత్వం అంతా గూడా ఈ గ్రంథంలో చూసాము. పశ్చాత్తాపడటానికి ఏమాత్రం మనిషి ఇష్టపడలేదు. అసలు పశ్చాత్తాపం అనేటువంటిది వాళ్ళ హృదయాల్లోకి రానివ్వలేదు వాళ్ళు. అంత కఠినమైన హృదయము ఇశ్రాయేలీలు కలిగి ఉన్నారు. అంతేకాదు వీళ్ళని నడిపిస్తున్నటువంటి నాయకులు గూడా బోత్ రిలీజియస్ అండ్ ఆల్సో కింగ్డమ్ సైడ్, రాజ్యం సైడు, పొలిటికల్ లీడర్‌షిప్, స్పిరిచ్యువల్ లీడర్‌షిప్ గూడా మొత్తము భయంకరమైనటువంటి దుర్మార్గులు. అంతేకాదు వీళ్ళు ప్రవక్తలను తిరస్కరించారు, ప్రవక్తలను బెదిరించారు. కాబట్టి వీళ్ళ అంతము అందుకే ఇంత దారుణంగా ఎండ్ అయిపోయింది. మనము ఈ గ్రంథం అంతట్లో చూస్తే గనక ఇశ్రాయేలీలు నాశనం అయిపోవటానికి ప్రాముఖ్యమైన కారణాలు ఏంటి అని మనం వెతికితే మనకు కనపడేదేంటంటే వాళ్ళు దేవుడిని విడిచిపెట్టారు. దేవుని వాక్యాన్ని గూడా వాళ్ళు విడిచిపెట్టారు. ప్రవక్తలను ప్రవచించొద్దన్నారు. ప్రవక్తలను బెదిరించారు. అంతేకాదు అన్నిటికన్నా ఇంకా దారుణమైనటువంటి పాపం వీళ్ళు చేసిందేంటంటే బేదలను, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి బేదలను అణగద్రొక్కి, నేల మీదకేసి తొక్కేసి, బలాత్కారం చేసి, వాళ్ళు గ్రీడీ పీపుల్‌గా, ఎంతో దురాశ కలిగినటువంటి వాళ్ళుగా సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి అని డబ్బులు పోగేయాలి, పోగేయాలని, విలాసవంతమైన జీవితం జీవించాలని, తాగాలని, చిందులేయాలని, పాటలు పాడాలని, రకరకాలైనటువంటి దుర్మార్గపు జీవితము వాళ్ళు జీవించారు. అందుకే వాళ్ళ అంతము మరణంతో ఎండ్ అయిందనమాట. సో, ఈ పుస్తకం గనక 9దో అధ్యాయము 10వ వచనంలో గనక ఎండ్ అయితే, మనము గూడా ఇశ్రాయేలీయులతో పాటు కలిసి నిజానికి కన్నీటితో ఎండ్ అయ్యేది ఈ పుస్తకం. ఈ పుస్తకము మనుషులు భూమి మీద దేవుడిని వదిలేస్తే ఏం జరుగుతదో బెస్ట్ అనమాట. చక్కగా వర్ణించినటువంటి పుస్తకం. దేవుడిని వదిలేసి, దేవుడు లేని జీవితాలు జీవిస్తే, వాళ్ళ జీవితము ఎలా ఎండ్ అవుతది? దేవుని వాక్యం గూడా మరలా, మరలా న్యూ టెస్టమెంట్ అంతా చెప్తుంది. నువ్వు దేవుని కుమారుడి దగ్గరికి రాకపోతే, నీ జీవితం గూడా మరణంలోకెళ్ళిపోతది. దేవుని నుండి వేరైపోతావు, జీవం నుండి వేరైపోతావు అన్నా కూడా
చాలామంది మనుషులు ఏమాత్రము సువార్తను పట్టించుకోకుండా, లెక్క చేయకుండా బ్రతుకుతున్నారు. కానీ, ఈ పుస్తకం మరలా మరలా మనకు వర్ణించేదేంటంటే, ఎవరైతే జీవము గల దేవుడిని వదిలేసి తిరుగుబాటు చేసి తిరుగుతారో, వాళ్ళు చచ్చిపోతారు. అండ్ వాళ్ళ నాశనము చాలా దారుణంగా ఉంటదనేటువంటిది ఈ పుస్తకం మనకు నేర్పించింది. అయితే మరి ఈ ఆఖరి వచనాలు 9 అధ్యాయం 15 వచనం నుంచి సారీ 9 అధ్యాయం 11 వచనం నుంచి 15 వచనం వరకు ఉన్నటువంటి ఆఖరి వచనాలు ఏమి చెప్తుంది? అసలు ఏంటి ఈ పుస్తకం యొక్క ఎండ్ ఎలా ఎండ్ అవ్వబోతుంది? ఈ పుస్తకం యొక్క ఎండు చాలా మంచిగా మరి చాలా ఆశతో ఎండ్ అవుతున్నటువంటిది. మరి చీకటిని చూసొచ్చినటువంటి మనము ఒక చక్కటి వెలుగులోకి వస్తున్నాము. మంచి ఫ్యూచర్‌లోకి మనము ఎళ్తున్నట్టుగా మనకనిపిస్తది. చాలా అద్భుతమైనటువంటి ఫ్యూచర్‌లోకి దేవుడు మరి ఇశ్రాయేలీయుల్ని తీసుకెళ్ళబోతున్నాడనేటువంటిది మనకి అర్థమవుతుంది. దానికి కారణము వాళ్ళు కాదు. దానికి కారణం వాళ్ళ మంచితనం గాదు. దానికి కారణము వాళ్ళ జ్ఞానము గాదు. వాళ్ళ శక్తి కాదు. దానికి కారణం కేవలము దేవుని యొక్క విస్తారమైన కృప. ఆయన కృప మరలా చూపించబోతున్నాడు అనేటువంటిది ఈ వచనాల్లో మనం చూస్తామనమాట. ఈ వచనాల యొక్క ఫోకస్సు మరలా గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీయులు సంఘము కాదు. నిజానికి ఈ వచనాల యొక్క ఫోకస్సు ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు గానీ, యూదా గురించి గూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. అంటే 2 రాజ్యాలుగా మరి సొలొమోను చనిపోయిన తర్వాత ముక్కలైపోయినటువంటి ఈ 2 రాజ్యాలను దేవుడు మరలా కలిపి, మరలా వీళ్ళకు నమ్మకమైన దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదుని, దావీదు కుమారుడిని వీళ్ళకి రాజుగా చేసి, చక్కగా భూమి మీదకి తన రాజ్యాన్ని తీసుకొనొస్తాను అనేటువంటిది ఈ వచనాల యొక్క సారాంశము. గాడ్స్ కింగ్డమ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ దీస్ వర్సెస్. ఈ వచనాల యొక్క ఫోకస్ అంతా గూడా దేవుని రాజ్యము, దేవుని కుమారుని యొక్క రాజ్యము. కానీ, ఈ రాజ్యము గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ప్రవక్త దృష్టి యూదా, ఇశ్రాయేలీయుల మీదే పెడుతున్నాడు. భూమి మీదనున్నటువంటి సమస్త దేశములను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అది నిజమే. దేవుని రాజ్యంలోకి భూమి మీదనున్న సమస్త జనులు రాబోతున్నారు. అది గూడా నిజమే. కాకపోతే ఇక్కడ ఫోకస్సు భూమి మీదనున్న రాజ్యాలన్నిటి మీద కాదు. ఇశ్రాయేలు యొక్క రాజ్యం మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాడు. అంతేకాదు ఇశ్రాయేలీయుల ల్యాండ్ మీద గూడా ఫోకస్ చేస్తున్నాడు. ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. మనము హోలీ ల్యాండ్ అంటాము. పాలు, తేనెలు ప్రవహించే దేశం అంటాము. కనాను దేశం అంటాము. లేకపోతే మోడర్న్ టైమ్స్‌లో పాలస్తీన్ అని అంటాం గదా! పాలస్తీనా దేశం అంటారు. ఆ ల్యాండ్ గూడా చాలా ఫోకస్‌లోకి రాబోతుంది ఈ వచనాలలో. సో, మనము ఇంకా ఫర్దర్ డిలే లేకుండా వచనాల్లోకి ఎళ్ళిపోదాము. ఎళ్ళిపోయి అసలిక్కడ దేవుడు చెప్తున్నటువంటిదేంటి అని అర్థం జేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 11, 12 వచనాలను నేను చదువుతాను. చదివిన తర్వాత ఈ వచనాల అర్థము చూసి, ఈ వచనాల యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకొని, ఈ వచనాలు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, న్యూ టెస్ట్‌మెంట్‌లో గూడా వస్తున్నాయి. కాబట్టి మనం న్యూ టెస్ట్‌మెంట్‌కి కూడా ఎళ్లి, చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 11వ వచనము, 12వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి, దాని గోడను బాగుచేసి, దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును, నా నామమును ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. చాలా గొప్ప ప్రామిస్ అండి. కింగ్డమ్ ఆఫ్ డేవిడ్. దావీదు రాజ్యాన్ని, దావీదు సింహాసనాన్ని, పడిపోయినటువంటి డేవిడిక్ కింగ్డమ్‌ని ఆయన కడతానన్నాడు. ఇది ఆ దినమున అనేటువంటి మాట మనము ఇంపార్టెంట్ మాట. ఆ దినము గురించి నేను యోవేలు గ్రంథంలో చాలా సార్లు మాట్లాడాను. ఇన్ దట్ డే అనేటువంటి మాట యెహోవా దినమును సమీపిస్తున్నటువంటి అంత్యకాలములో జరగబోయేటువంటి వచనాల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ మన ఫోకస్ గూడా చూస్తే కింగ్డమ్ అంతా గూడా ఫోకస్ అంతా గూడా ఇశ్రాయేలు మీద, యోధా మీద లేదు. ఇశ్రాయేలు, యోధా అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూడట్లేదు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి మాటలేంటంటే, దావీదుని ఫోకస్ చేస్తున్నాడండి. దావీదు చనిపోయి చాలా సంవత్సరాలవుతుంది. ఆమోసు ఈ గ్రంథం రాస్తున్నప్పుడు. దావీదు నిద్రించాడు.
మనము యెరోబాము 2లో ఉన్నాము ఆమోస్ గ్రంథం చదువుతా ఉన్నప్పుడు. సో, తర్వాత సొలొమోన్ వచ్చాడు. రాజ్యం 2 ముక్కలైపోయింది. యెరోబాము 1తో ఏదో స్టార్ట్ అయింది యూదా. సో, అలా స్టార్ట్ అయినటువంటి యూదా, ఇశ్రాయేలు 2 కూడా దేవుని మీద తిరుగుబాటు చేయటం అనేటువంటిది మనం చూసాం. ఇక్కడ చాలా కాలం తర్వాత మరి ఇశ్రాయేలీయుల నాశనం గురించి ప్రవచించినటువంటి ఈ పుస్తకము లాస్ట్‌లో ఏం చెప్తుందంటే, దేవుడు పాడైపోయినటువంటి దావీదు రాజ్యాన్ని, దావీదు సింహాసనాన్ని తిరిగి నేను కడతాను. డేవిడిక్ కింగ్డమ్. ఇప్పుడు చూడండి, మనం డిఫరెంట్ ఫోకసెస్ చూస్తాం కింగ్డమ్ ఆఫ్ గాడ్‌లో. ఓబద్య గ్రంథంలో మనం ఫోకస్ అంతా కూడా సియోను వైపు చూసాము. సియోను మీద యెహోవాయే రాజుగా ఉంటూ, యెహోవాయే రాజ్యాన్ని నడిపిస్తాడు అనేటువంటిది ఓబద్య గ్రంథం చూసాము. అలాగే యోవేలు గ్రంథంలో గూడా ఫోకస్ అంతా గూడా యెరూషలేములోకి ఆయనే వచ్చి యెహోషాపాతులో భూమి మీద జనులందరిని పోగేయటం అనేటువంటిది చూస్తాం. సో, ఈ ఓబద్య గ్రంథంలో యెహోవా తన రాజ్యాన్ని భూమి మీదకు తీసుకొస్తున్నట్టుగా చూస్తాము. యోవేలు గ్రంథంలో మరలా యెహోవానే తన రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొస్తున్నాడు. కానీ ఆయనే వస్తున్నాడనేటువంటిది మనము అక్కడ చూసాము. జకర్యా కూడా మాట్లాడతాడు ఈ దినము గురించి. జకర్యా ఏమంటాడంటే, దేవుని కుమారుడు ఎవరినైతే వాళ్ళు పొడిచారో ఆయనే వస్తాడు. ఆయనే వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు అని జకర్యా కూడా చెప్పాడు. డానియేల్ కూడా అదే చెప్పాడు. దానియేలు కూడా భూమి మీదనున్న సకల రాష్ట్రములు, జనులు, భాషలు మాట్లాడే వాళ్ళందరిని కూడా వారిని ఏలునట్లు దేవుని కుమారుడికి, మనుష్య కుమారుడికి తండ్రి రాజ్యం అప్పగించినట్టుగా మనం చూస్తాము. సో, ఇవి అందరూ ప్రవక్తలు అన్నీ చెప్పట్లేదు. మనము కింగ్డమ్ యొక్క వేరియస్ యాస్పెక్ట్స్‌ని, డైమెన్షన్స్‌ని అందరూ అదే విషయం మాట్లాడట్లేదు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనము దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బట్ టైమ్ పీరియడ్ అయితే భూమి మీదకి దేవుడు తీసుకురాబోతున్నటువంటి దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ అంటాడు దేవుడు, ఇశ్రాయేలీయులు నాశనమైపోతారు. వాళ్ళందరూ చనిపోతారు. నేను భూమి మీద అన్ని దేశాలకు ఇసిరేస్తాను. వాళ్ళని జల్లెడ పడతాను. అన్యజనులు అనేటువంటి మాట కూడా మనం చూసాం 9వ వచనంలో. అన్యజనులందరిలో నేను జల్లిస్తాను అన్నాడు. సో, మనము అయిపోయింది. వాళ్ళ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోగానే మనం ఏమనుకుంటామంటే ఇంక ఇశ్రాయేలీయులకి భవిష్యత్తు లేదు. వీళ్ళు ఇంకెప్పటికి తిరిగి రాలేరు. భూమి మీద ఇంకా మరలా ఈ దేశం పుట్టడం అంటూ ఏమీ లేదు. వీళ్ళకి ల్యాండ్ గూడా పోయింది. ఇక అసలు వీళ్ళకి ఫ్యూచరే లేదని మనం అనుకోవటానికి అవకాశం ఉంది. ఇశ్రాయేలీయులే అనుకోవటానికి అవకాశం ఉంది. నిజానికి ఈ మాటలు చెప్పకపోతే గనక నిజంగానే ఆ దేశంలో క్షామంతో చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు. దేవుని వాక్యము లేక, దేవుని వాక్యము తెలియక అదే క్షామంతో చనిపోయేవాళ్ళు. కానీ లాస్ట్‌లో కృపగల దేవుడు వాళ్ళకు ఈ నిరీక్షణ కలిగించేటువంటి, ఆశ కలిగించేటువంటి చక్కటి మాటలు చెప్పాడనమాట. సో, దావీదు గుడారము అనేటువంటి మాట మనం చూస్తాం. దావీదు యొక్క హౌసు, దావీదు యొక్క ఆహ్, నివాసము, దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసేటువంటి మాట ఇది. 2 సమూయేలు గ్రంథము 7 అధ్యాయంలో దేవుడు చక్కగా నిత్యము ఆయన బిడ్డల్ని తన సింహాసనం మీద ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు దావీదుకి. సో, ఆ కృపగల దేవుడు చేసిన వాగ్దానమును నేను నెరవేరుస్తాను అని మరలా ఇక్కడ దావీదు గురించి మాట్లాడుతున్నాడు. దావీదు గుడారము మనము బైబిల్‌లో 3 సార్లు చూస్తాము. ఎక్కడ చూస్తాము? యెషయా గ్రంథం 16 అధ్యాయం 5 వచనంలో చూస్తాము. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథము 15 అధ్యాయము 16 వచనంలో చూస్తామన్నమాట. సో, ఈ దావీదు గుడారము యొక్క సిగ్నిఫికెన్సు మనము యెషయా గ్రంథంకెళ్ళినా గూడా, యెషయా గ్రంథం 16 అధ్యాయము 5 వచనంలో ఈ మాటలు చదువుతామనమాట. ఇక్కడ భూమి మీదనున్న దేశాలన్నిటి గురించి, ఆ దేశాలతో దేవుడు ఏం చేయబోతున్నాడో మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్, సందర్భం అనమాట. 15 అధ్యాయంలో మోయాబు గురించి మాట్లాడతాడు. 17 అధ్యాయంలో దమస్క్ గురించి మాట్లాడతాడు. అట్లా అన్ని భూమి మీద ఉన్న దేశాల గురించి మాట్లాడుతూ మధ్యలో ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే 16 అధ్యాయం 5 వచనంలో, కృపగల సింహాసనము స్థాపింపబడును. చూడండి, కింగ్డమ్ అని నేను ఎందుకు అంటున్నానంటే దానికి కారణము జాగ్రత్తగా చెప్తున్నానిక్కడ. కృపగల సింహాసనము స్థాపించబడును. సింహాసనం అనేటువంటిది రాజ్యానికి సంబంధించినటువంటిది. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. చూడండి, సింహాసనము, దావీదు గుడారము ఎలా కనెక్ట్ చేసాడో చూడండి. ఎవరైతే దావీదు గుడారములో ఆసీనుడవుతాడో అదే వ్యక్తి సింహాసనం మీద కూర్చుండి తీర్పు తీరుస్తాడంట.
అంతేకాదు న్యాయము విచారిస్తాడంట. అంతేకాదు న్యాయము జరిగించటానికి తీవరిస్తాడంట. తీవరించడం అంటే త్వరపడతాడు. వేగముగా అనే మాట ఉంది కదండీ! స్విఫ్ట్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. త్వరగా. అంటే ఆయన భూమి మీద నీతి న్యాయాలను చేస్తాడంట. ఈ సింహాసనానికి దావీదు గుడారముకు కనెక్షన్ ఏంటంటే, దావీదు గుడారములో ఉన్నటువంటి వ్యక్తే ఆ సింహాసనం మీద కూర్చొని భూమి మీద సకల జనులకు న్యాయము తీరుస్తాడు. నీతి న్యాయములతో కూడినటువంటి రాజ్యమును ఆయన స్థాపిస్తాడు. ఆమోసు గ్రంథమంతా దేవుడు అడిగింది గూడా ఇదే. నీతి న్యాయాలను జరిగించమనే దేవుడు అడిగాడు. నేను నీతి న్యాయాలను కోరుకుంటున్నటువంటి యెహోవాని, మీరు నీతి న్యాయాలు జరిగించట్లేదనే అడిగాడు మనుషుల్ని. ఆయన 5వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట అన్నాడు. నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనివ్వుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. దేవుడు కోరుకుంది నీతి న్యాయంలే. కానీ మనుషుల సింహాసనములు, భూమి మీద ఉన్నటువంటి కింగ్డమ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది ఇది ఎప్పటికీ డెలివర్ చేయలేదు. కానీ దావీదు సింహాసనం మీద, దావీదు గుడారంలో నివసిస్తూ సింహాసనం మీద కూర్చునేటువంటి ఆయన ఆ నీతి న్యాయములను జరిగిస్తాడంట. అది కూడా నిదానంగా కాదు, త్వరగా ఆయన జరిగిస్తాడనేటువంటిది మనం చూసామనమాట. సో, ఈ దావీదు గుడారము దేవుడు ఏమంటున్నాడంటే కూలిపోయింది. ఇది పడిపోయింది. ఇది పడిపోయిందనేటువంటిది మనము 11వ వచనం మొట్టమొదటి మాటే. పడిపోయినటువంటి అనేటువంటి మాట. ఫాలెన్ అని మనం ఇంగ్లీష్‌లో చూస్తాం. ఈ గుడారము పడిపోయింది. ఎప్పుడు పడిపోయింది? ఎలా పడిపోయింది? మనందరికీ తెలుసు. భూమి మీదనున్నటువంటి రాజ్యాలను ఏలటానికి దేవుడు దావీదు సింహాసనాన్ని ఎన్నుకున్నాడని, మరి ఆయన సింహాసనము నిత్యము నిలుస్తదని 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పిన తర్వాత, ఆ సింహాసనం మీదకి ఎలాంటి పాపము చేసేవాళ్ళొచ్చారో, ఆ సింహాసనం యొక్క అంతము ఎలా ఎండయిందో 2 రాజ్యాలయిపోయింది. ఒక రాజ్యం గురించి ఇక్కడ ఆల్రెడీ ఆమోస్ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఇది ఎండయిపోతది. దీని ముగింపు దగ్గరికొచ్చేసింది. వీళ్ళందరూ చనిపోతారని. తర్వాత యోధా గూడా అలానే ఎండయిపోబోతుంది. సో, మొత్తము దావీదు సింహాసనం అంతా గూడా పడిపోయి అసలు లేవలేని స్థితిలో శిథిలాల్లోకి ఎళ్ళిపోయినటువంటి పరిస్థితిలో దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడేంటంటే, పడిపోయిన దావీదు గుడారంను ఆ దినమున నేను లేవనెడతాను. అంటే ఏ దినము అంటే దేవుని యెహోవా దినము గురించి కూడా మనం మాట్లాడాము. ఇది ఎండ్ డేస్‌కి సంబంధించినటువంటి ప్రాఫెసీ. ఆ దినమున నేను లేపుతానన్నాడు. లేపటమే కాదు, దాని గోడలను బాగు చేస్తానన్నాడు. అంటే రిపేర్ ఇట్స్ బ్రీచెస్, అంటే ఎక్కడెక్కడైతే గోడలు పగిలిపోయినాయో, అంటే అది మొత్తము పనికి రాకుండా పోలేదు. అది కూలిపోయింది, ముక్కలు ముక్కలైపోయి పడిపోయింది. దాన్నంతా కూడా ఆయన లేపుతానంటున్నాడు. దాన్ని బాగు చేస్తానంటున్నాడు. పడిపోయిన చోట్ల బాగు చేస్తానంటున్నాడు. అంతేకాదు చక్కగా దాన్ని మనం రిపేర్, రైజ్ అప్, రీబిల్డ్ అనే మాటలు చూస్తాం. అంటే తిరిగి లేపుతాడంట. ఎక్కడెక్కడ పాడైపోయిందో దాన్ని తిరిగి రిపేర్ చేస్తాడంట. మరలా దాన్ని చక్కగా నేను కడతాను అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే కింగ్డమ్‌ని ప్రభువు మరలా కట్టబోతున్నాడు. అది డేవిడిక్ కింగ్డమ్. దావీదు సింహాసనాన్ని ఆయన తిరిగి కట్టబోతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో గూడా మనము ఇదే ప్రామిస్‌ని యెహెజ్కేలు ద్వారా చూస్తామనమాట. అక్కడ గూడా ప్రవక్తకు చెప్తాడు. మరి కర్రల మీద మరి ఇశ్రాయేల్ అని రాసి, ఆ 2 కర్రలు కలుపు, ఎందుకంటే ఆ రెండిటిని ఒక రాజ్యముగా నేను చేయబోతున్నాను. తర్వాత దావీదు మరి దాని మీద కూర్చుంటాడు. తర్వాత భూమిలో వాళ్ళు ఎప్పుడు రాజు ఉంటాడు వాళ్ళకి. ఆ రాజు నిత్యము వాళ్ళతో నివాసం ఉంటాడు అనేటువంటిది మనం 37వ అధ్యాయము 15వ వచనం నుండి 37వ అధ్యాయము 28వ వచనం వరకు చూస్తాం. యాక్చువల్‌గా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఆమోస్ టెక్స్ట్ కను యెహెజ్కేల్‌కి. 37:15లో ఆయన ఏమంటాడంటే యూదా వారిని, ఎఫ్రాయిం వారిని మొత్తం అందరిని ఒకటిగా చేస్తానంటాడు. 15-17 వరకు. దాని తాత్పర్యం 18-19 వరకు చెప్తాడు. అంటే 2 కర్రలు, ఆ రెండిటిని కలపటం, వాటిని ఏకము చేయటం, జోడించటం అనేటువంటిది చూస్తాము. తర్వాత 18-19 వరకు వాళ్ళు ఒకటిగా అవుతారు. వాళ్ళు ఏకముగా ఉంటారు అనేటువంటిది చెప్తాడు. 20వ వచనం నుండి మనము చూస్తే గనక వాళ్ళని స్వదేశానికి తీసుకొని వస్తాడంటాడు. ఎక్కడెక్కడ వాళ్ళున్నారో, ఇశ్రాయేలీయులు అన్ని జనుల్లో చెదిరిపోయారో 21లో వాళ్ళని నేను రక్షిస్తాను, వాళ్ళని తీసుకొస్తాను, స్వదేశానికి తీసుకొస్తానని చెప్తాడు. అంతేకాదు 22వ వచనంలో వాళ్ళకి ఎన్నటికీ 2 జనములుగా, 2 రాజ్యములుగా ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనంగా చేసి వారందరికీ ఒక రాజుని నియమిస్తానన్నాడు. సో, కింగ్ కూడా ఇక్కడ వచ్చేసాడు. ఇంతకు ఎవరా కింగు? ఆ కింగ్ 24వ వచనం చూడండి. 24వ వచనంలో నా సేవకుడైన దావీదు వారికి రాజవును,
వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా నిధులను అనుసరింతురు. నా కట్టడలను గైకొందురు. సో, అంతేకాదు 25వ వచనం నుండి ఆఖరి వరకు, ఆ అధ్యాయం ఆఖరి వరకు కూడా మొత్తము ల్యాండ్ గురించి మాట్లాడతాడు. అంటే నా దేశంలోనికి తీసుకొనొస్తాను. వాళ్ళెప్పుడు వాళ్ళకి సేవకుడైన దావీదు ఎల్లకాలము అధిపతిగా ఉంటాడు. 25వ వచనం ఆఖరిలో నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉంటాడు. సేమ్ థింగ్ అనమాట. ఆమోస్ చెప్తుంది, యెహెజ్కేలు చెప్తుంది కూడా ఒకటే. ఏంటంటే వాళ్ళని ఒకే రాజ్యం చేస్తాడంట. దావీదు సింహాసనాన్ని మరలా తిరిగి కడతాడంట. దావీదును రాజుగా వాళ్ళకి అనుగ్రహిస్తాడంట. నిత్యము వాళ్ళని ఏల్తాడంట. అంతేకాదు వాళ్ళు ఆ భూమిలో నుంచి ఇంకెప్పుడు కదలకుండా ఉంటారంట. సో, సేమ్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా వస్తుందనమాట. భూమి మీద ఉన్న సకల జనుల నుంచి నేను పోగు చేస్తాను అని ఇక్కడ చెప్తున్నాడనమాట. సో, ఇంతవరకు బానే ఉంది. ఇంతవరకు ఎందుకు బావుందంటే, ఇశ్రాయేలీయులకి చాలా గొప్ప నిరీక్షణను దేవుడిచ్చాడు. కేవలము తన కృప వలన మాత్రమే ఇది ఇచ్చాడు. ఈ ప్రామిస్ వాళ్ళు పొందడానికి అర్హులు కూడా కాదు. ఆయన కృపనే వాళ్ళకి ఈ నిరీక్షణ అనేటువంటిది ఇచ్చింది. ఏంటంటే దావీదు సింహాసనం మీద దావీదు కుమారుడు మరలా కూర్చుంటాడు అనేటువంటి గొప్ప నిరీక్షణను ఈ వచనము ఇచ్చింది. సో, అంతవరకు అర్థమైంది గదా! 11, 12 వచనాల్లో. కానీ 11, 12 వచనాల్లో ఇంకొక యాస్పెక్ట్ ఉంది. ఇంకొక డైమెన్షన్ ఉంది. ఆ డైమెన్షన్ ఏంటంటే చూడండి, ఎదోము శేషమును నా నామమును ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు అనే మాట ఉందండి. సో, ఇది ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్. అంటే ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు దావీదు గుడారాన్ని బాగు చేసి తిరిగి కడతాడో, మరలా దానికి పూర్వపు రీతిని లేకపోతే పూర్వపు స్థితిని దాన్ని తీసుకొనొస్తాడో, అప్పుడు ఏం జరుగుతదంటంటే, ఎదోములో ఉన్నటువంటి శేషము, అంతేకాదు మరి ఆయన నామమును ధరించిన అన్ని జనులందరినీ ఇశ్రాయేలీయులు స్వతంత్రించుకొనును అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామనమాట. ఆ మాటకు అర్థం ఏంటంటే, దే మే పొజెస్ అనేటువంటిది. స్వతంత్రించుకుంటారంట. అంటే భూమి మీదనున్నటువంటి ఆహ్, జనులందరినీ వాళ్ళు భూమి మీదనున్న అన్య జనులను ఎలా స్వతంత్రించుకుంటారు? అసలు ఎదోమును కాదు, ఎదోములో శేషించిన వారిని స్వతంత్రించుకుంటారంట. అంతేకాదు భూమి మీద ఆయన నామమును ధరించిన అన్ని జనులను స్వతంత్రించుకుంటారంట. ఇప్పుడు మనము అడగాల్సినటువంటి ప్రశ్నలేంటంటే, ఏంటిది? ఇప్పుడు ఈ కింగ్డమ్ యొక్క స్కోపు ఇజ్రాయెలు, యూదా మాత్రం కాదా? ఎదోం గూడా యాడ్ అవుతుందా దీంట్లో? ఓహ్! ఎదోం మాత్రమే కాదా? భూమి మీదనున్న జనులందరూ గూడా ఈ కింగ్డమ్‌లోకి యాడ్ అవుతున్నారా? ధరించుకుంటారంటే వాళ్ళని స్వతంత్రించుకుంటారంటే అర్థమేంటి? అంటే వాళ్ళ కంట్రోల్‌లోకి వస్తారనే గదా! అంటే వాళ్ళందరూ నాకు ఈ కింగ్డమ్ యొక్క స్కోపు యూదా, ఇజ్రాయెల్‌తో మొదలైనా గూడా ఎదోముకి ఎక్స్‌టెండ్ అయింది. అంతేకాదు భూమి మీదనున్న సకల జనులకు, అన్ని జనులందరికీ, ఆల్ నేషన్స్ అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామనమాట. సో, ఆల్ ద నేషన్స్ ఇంగ్లీష్‌లో ఈఎస్‌వి ఆల్ ద నేషన్స్ అని ట్రాన్స్‌లేట్ చేస్తే, ఇక్కడ తెలుగులో మాత్రం అన్యజనులందరిని అని తెలుగు బైబిల్ చెప్తుంది. ఆల్ ద నేషన్స్ అంటే ఏంటంటే, భూమి మీదనున్న సమస్త జనులు దావీదు కుమారుడు రాజ్యములోకి వస్తారంట. ఇది ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. సో, సంఘము కొంచెం జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా ఈ వచనాలను అర్థం జేసుకోవాలి. మనము అపోస్తుల కార్యాల గ్రంథం కూడా ఎళ్దాము తప్పకుండా. కానీ ఇక్కడ చెప్తుందేంటంటే, కింగ్డమ్ యొక్క స్కోప్ చెప్తున్నాడు. కింగ్డమ్ స్కోప్ ఏంటంటే, ఎదోములో శేషాన్ని, అలాగే భూమి మీదనున్న అన్ని జనులందరిని గూడా ఆ రాజ్యంలోకి తీసుకొని వస్తాడంట దేవుడు. ఇప్పుడు 2 యాస్పెక్ట్స్ మనం ఆలోచిద్దాం. ఒకటి ఎదోములో శేషము వస్తారు వీళ్ళ కిందకి. అంతేకాదు భూమి మీదనున్న సమస్త దేశాల్లో ఉన్నటువంటి అందరూ కాదు, ఆయన నామమును ధరించినవారు. అది గూడా మనం జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. ఆయన నామాన్ని ఎవరు ధరిస్తారో వాళ్ళు మాత్రమే ఈ రాజ్యంలోకి వస్తారు అనేటువంటిది మనం చూస్తాం. ఎదోము బద్ధ శత్రువు. ఎదోము పెరినియల్ ఎనిమీ ఇజ్రాయేలీయులకి. మనము ఓబద్య గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను. ఎదోము యొక్క గర్వమును దేవుడు ఎలా నాశనం చేసాడో, చేస్తానుంటాడో చెప్పాం. కానీ మరలా ఎదోము మీద గూడా దేవుడు, కృపగల దేవుడు ఇశ్రాయేలీయులకు మరి యూదా వారికి బద్ధ శత్రువైనటువంటి వారిని గూడా కనికరించాడు. కనికరించి వారిని గూడా శేషము అంటే మిగిలినటువంటి వాళ్ళు. ఎవరైతే ఆయన నామమును ధరించుకోవటానికి ఇష్టపడినటువంటి శేషము ఎవరైతే ఎదోములో మిగిలారో వాళ్ళందరిని గూడా, అంటే శత్రువులను గూడా, ఇశ్రాయేలీయులకు బద్ధ శత్రువులను గూడా ఆయన రాజ్యంలోకి తెచ్చుకుంటాడు. వాళ్ళనే తెచ్చుకున్నప్పుడు భూమి మీదనున్న సమస్త జనులను ఆయన రాజ్యంలోకి ఆయన
తెచ్చుకుంటాడు. సో, వాళ్ళని ఒక ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మనకి చూపించాడు. అంత డెడ్లీ ఎనిమీస్. నిజానికి వాళ్ళు సహోదరులే. ఓన్ బ్రదర్స్ వాళ్ళు. కానీ వాళ్ళిద్దరికున్న వైరము మామూలు వైరం కాదనమాట. చాలా డెడ్లీ ఆహ్, ఎనిమీస్ వాళ్ళు. అయినప్పటికీ దేవుడేమన్నాడంటే వాళ్ళల్లో నుంచి కూడా నా నామమును ధరించి నన్ను నమ్ముకొని నా దగ్గరికి వస్తారు. నేను ఎదోమును గూడా దావీదు రాజ్యంలోకి నేను అంగీకరిస్తాను. అంతేకాదు భూమి మీదనున్న సకల దేశములలో ఉన్నటువంటి అన్యజనులు కూడా దావీదు కుమారుని దగ్గరికి వస్తారు. ఆయన నామము ధరించుకొని వస్తారు. వాళ్ళని గూడా నేను నా రాజ్యంలోకి రానిస్తాను. అంతవరకు బానే ఉంది గానీ, అసలు ఈ స్వతంత్రించుకోవటం అంటే ఏంటి? అంటే ఆయన దగ్గరికి రావటం వరకు బానే ఉంది. ఆయనను అంగీకరించటం బానే ఉంది. ఆయన నామము ధరించటం బానే ఉంది. ఆయన ప్రభువని ఒప్పుకోవటం బానే ఉంది. అంతా బానే ఉంది గానీ, స్వతంత్రించుకోవటం ఏంటి? పొసెషన్ అనేటువంటిదేంటి? అంటే చూడండి ఆయన దావీదు కుమారుడు. ఆయన ఇశ్రాయేలీయుడే. ఆయన తిరిగి రాబోతుంది గూడా మరి సియోనుకే తిరిగి రాబోతున్నాడు. ఆయన కూర్చోబోయేది గూడా దావీదు సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. సో, దావీదు సింహాసనము భూమి మీదనున్న సమస్త దేశములను రూల్ చేయబోతున్నప్పుడు మరి అందరూ ఆ కింగ్‌డమ్ కిందే ఉంటారు గదా! ఆ కింగ్‌డమ్ కిందే ఉంటారు. ఆ రాజుకే మరి వాళ్ళు వాళ్ళ ఎలిజియన్స్ చూపిస్తారు. కాబట్టి నిజంగానే లార్డ్ జీసస్ క్రైస్ట్ వలన ఇశ్రాయేలీయులకు వస్తున్నటువంటి ఆశీర్వాదం ఇది. తర్వాత ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను కూడా ఇది సూచిస్తుంది. ఎందుకంటే మరి ఆయన ఇశ్రాయేలీయుల మధ్యలోనే ఉండి ఇశ్రాయేలీయుల దేశం నుంచి ఆయన భూమిని పరిపాలన చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు నిజంగానే భూమి మీదనున్న సమస్త రాజ్యాలను, రాజ్యాలలో ఉన్నటువంటి జనులను వాళ్ళు స్వతంత్రించుకుంటారు. దీన్ని ఎంత నేను టోన్ డౌన్ చేద్దామన్నా అంటే స్వతంత్రించుకోవడం అంటే కంట్రోల్ చేయటం కాదు. స్వతంత్రించుకోవటం అంటే ఏం కాదు. వాళ్ళకి ఏ కంట్రోల్ ఉండదు. వాళ్ళకి ఏ స్పెషల్ ప్రివిలేజెస్ ఏముండవు అని మనం ఎంత టోన్ డౌన్ చేద్దామన్నా కూడా టోన్ డౌన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ రాజు భూమి మీద సమస్త దేశాలను పరిపాలిస్తున్నాడు కాబట్టి దాని స్ట్రెంగ్త్, దాని ఫోర్స్ దాన్ని మనం అక్కడ వదిలేస్తే మంచిదేమోనని నాకనిపిస్తుంది. అంటే అందరూ ఆయన రాజ్యం కిందకొచ్చారు కాబట్టి రాజ్య పరిపాలన సియోన్‌లో నుంచి జరుగుతుంది కాబట్టి, భూమి మీదనున్నటువంటి జనులందరూ గూడా ఆయన క్రిందకి, ఆయన అధికారం క్రిందకి, ఆయన రాజ్యంలోకి వస్తారంట. చూడండి ఎంత గ్లోరియస్ హోపో చూడండి. ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, ఎదోమీయులకు మాత్రమే కాదు, భూమి మీదనున్న అన్ని దేశాలకు కూడా ఇది వండర్‌ఫుల్, వండర్‌ఫుల్ న్యూస్ అండి. ఎందుకంటే దేవుడే మానవుల రాజ్యము తీసేసి, మానవుల రాజ్యాల యొక్క అంతము వచ్చినప్పుడు ఆయన తన రాజ్యమును భూమి మీద సంపూర్ణముగా తీసుకొని రాబోతున్నాడు అనేటువంటి దానియేలు కూడా చెప్తాడు. చాప్టర్ 2లో డానియేల్ కూడా మనం ఇదే చెప్తాడు. భూమి మీదకి దేవుని రాజ్యం వస్తది అనేటువంటిది. సో, ఆయన చక్కగా దావీదు గుడారమును ఆయన కడతాడంట. దాంట్లోకి ఎదోమీయుల్ని తీసుకొస్తాడంట. అన్యజనులందరినీ తీసుకొస్తాడంట. కాకపోతే ఎవరైతే ఆయన నామమును ధరిస్తారో వాళ్ళు మాత్రమే ఈ రాజ్యంలోకి వస్తారంట. మిగిలిన వాళ్ళకి అవకాశమైతే దీంట్లోకి రావటానికి లేదు. చక్కగా కడతాడంట. పూర్వపు స్థితిలోకి కడతాడంట దేవుడు ఆ రాజ్యాన్ని. సో, అయితే ఇంతవరకు నాకు ఈ 2 వచనాలు అర్థమైనయి పాస్టర్ గారు. ఈ వచనాలని అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో యాకోబు కోట్ చేసి అన్యజనులను సంఘములోకి మరి యూదులతో సమాన వారసులుగా అంగీకరించాలని చెప్తూ యాకోబు ఈ వచనాలను కోట్ చేశాడు కాబట్టి, మరి ఈ వచనాలు మాట్లాడుతుంది చర్చ్ గురించి కదా! రాజ్యము గురించి కాదు గదా! అని అడగటానికి అవకాశము ఉంది. సంఘం గురించి కదా! ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కింగ్‌డమ్. ఇట్ ఈస్ అబౌట్ ద చర్చ్. చర్చ్ గురించి మాట్లాడుతున్నాడు ఆమోసు అని అనటానికి అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మిగిలిన వచనాలను గూడా నేను వర్ణిస్తాను. మీకు అర్థమవుతది. ఎందుకంటే 11, 12 చూసాం. 13, 14, 15 కూడా చూడాలి గదా! మన ఇష్టం వచ్చిన విధంగా దీన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటా ఎళ్ళిపోతే కుదరదు గదా! సో, సందర్భం ఉన్న దానికి 11వ వచనానికి ముందేం జరిగిందో గూడా ఉంది. సో, 10వ వచనంలో ఇజ్రాయెల్ దేశం ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయినటువంటి దేశంలో నుంచి మరలా నేను కొత్త దేశాన్ని పుట్టిస్తాను. దావీదు రాజ్యాన్ని మరలా నేను తీసుకొస్తానని మాట్లాడుతున్నప్పుడు అసలు ఎండ్ అయిపోయింది. ఇంక దావీదు ద్వారా వస్తున్నటువంటిది సంఘము ఇక ఇజ్రాయెల్ రాజ్యం లేదు. వాళ్ళని ఎండ్ చేసాడని అన్నారనుకోండి అంటే గనక మిగిలిన వచనాలతో ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ 12, 13, 14, 15 వచనాలతో చాలా ప్రాబ్లమ్ ఉంది. అలా అనకూడదు. ఎందుకు అనకూడదో కూడా నేను చెప్తాను. ఎందుకంటే మిగిలిన ప్రవక్తలందరూ చెప్తున్నారు. దేవుని రాజ్యం భూమి మీదకొస్తదని.
భూమి మీదకొచ్చినప్పుడు దేవుని కుమారుడు సింహాసనం మీద కూర్చుంటాడని, ఆయనే భూమి మీద సకల రాజ్యాలకు తీర్పు తీరుస్తాడని, సమస్త భూజనులు ఆయన ఆయన నామం ధరించుకొని ఆయన రాజ్యంలోకి వస్తారని, కింగ్డమ్ గురించి ఎంతమంది ప్రవక్తలు డానియేల్ మాట్లాడాడు, యెషయా మాట్లాడాడు, యెహెజ్కేలు మాట్లాడాడు, ఇప్పుడు ఈ ఆమోస్ మాట్లాడుతున్నాడు, ఓబద్యా మాట్లాడాడు, యోవేలు మాట్లాడాడు, జకర్యా మాట్లాడుతున్నాడు. ఎంతమంది మాట్లాడుతుంటే రాజ్యం రాబోతుంది, సియోను సెంట్రల్‌గా రాబోతుంది. దాని మీద ఆయన భూమి మీద సమస్త దేశాలను ఆయన రూల్ చేయబోతున్నాడని చెప్తుంటే ఇదంతా చర్చికెళ్ళిపోయిందనేటువంటి ఇంటర్ప్రిటేషన్ మనం చేయకూడదు. కానీ మనం అర్థం చేసుకోవాలి. అసలు యాకోబు చెప్తుంది ఏంటి? యాకోబు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? అర్థం చేసుకొని మనం తిరిగి రావటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము. ఇక్కడ సందర్భము ఏంటంటే కొంతమంది యూదులు ప్రాముఖ్యంగా ఆహ్, పరిచర్య జరుగుతూ దేవుని సువార్త ప్రకటించబడుతున్నటువంటి కాలంలో అనేక మంది దేవుని వైపు తిరుగుతున్నటువంటి కాలంలో, అంటే దేవుని నామాన్ని ధరిస్తున్నటువంటి కాలంలో యూదులు ఏమన్నారంటే, అన్ని జనులు రక్షణ పొందాలంటే మోషే చెప్పినట్టుగా మరి ఆచారం చొప్పున వాళ్ళు సున్నతి పొందితేనే గాని వాళ్ళు రక్షణ పొందలేరని అన్నారు. దానికి పౌలు, బర్నబా అసలు అంగీకరించలేదు. ఇదేంటి అన్ని జనులు దేవుడిని నమ్ముకోవటానికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సున్నతి, మోషే ఆజ్ఞాపించినటువంటి సున్నతికి అన్ని జనులు దేవుడి దగ్గరికి రావటానికి ఏంటి అలా అలా అక్కర్లేదు. విశ్వాసము ద్వారానే వీళ్ళు రక్షించబడతారు. రక్షణ విశ్వాసం ద్వారానే సున్నతి వలన కాదు అని చెప్పి వీళ్ళిద్దరూ దాన్ని అంగీకరించకపోతే యెరూషలేంలో కౌన్సిల్ జరుగుతది. యెరూషలేంలో పెద్దల దగ్గరికి వెళ్తారు. పెద్దలు అపోస్తుల దగ్గరికి వెళ్తారు. ఆ కాంటెక్స్ట్ అంతా కూడా ఇది చాలా వివాదము, తర్కము జరిగినప్పుడు 15వ అధ్యాయం 2వ వచనంలో మనము బర్నబాకు, పౌలుకి వాళ్ళ వివాదం జరిగిందంట. తర్కం జరిగిందంట. అప్పుడు అందరూ కలిసి యెరూషలేంలో అపోస్తుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్లారంట. వెళ్ళినప్పుడు 3వ వచనంలో ఈ మాట చదువుతాం. అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులు అందరికీ మహా సంతోషం కలుగజేసిరి. సో అన్యజనులు దేవుడి వైపు తిరుగుతున్నారు అనేటువంటిది గుడ్ న్యూస్. ఎందుకంటే వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అన్యజనులు అందరూ కూడా దేవుని దగ్గరికి వస్తున్నారు అనేటువంటిది వాళ్ళు మరి చెప్పారంట. సంఘములన్నిటికి చెప్పుకుంటూ వెళ్ళారంట. 5వ వచనంలో పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెనని చెప్పిరి. చూడండి 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒక గ్రూప్ ఏమో విశ్వాసం ద్వారా కృపచేతనే దేవుడు అన్ని జనులను రక్షిస్తున్నాడు. మనకిచ్చిన కృప వాళ్ళకు కూడా ఇస్తున్నాడని పౌలు, బర్నబా ఈ గ్రూప్ చెప్తుంటే యూదులు ఏమంటున్నారంటే లేదు లేదు వాళ్ళు సున్నతి పొందితేనే వాళ్ళు రక్షించబడతారు. లేకపోతే లేదు రక్షణ ధర్మశాస్త్రం ద్వారానే అని ఒక ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి మధ్యలో కూర్చొని ఎవరేంటున్నారంటే అపోస్తులు, పెద్దలు కూర్చొని 2 వైపులా ఈ వివాదము, తర్కము జరుగుతున్నప్పుడు కూర్చొని వింటున్నారంట. 6వ వచనం. అప్పుడు అపోస్తులు పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి ఆన్సర్ చెప్తున్నాడండి. అంటే పేతురు ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా ఆరంభము నుండి అన్ని జనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలుసు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చును. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదము కనపరచలేదు. చూడండి విశ్వాసము ద్వారా వాళ్ళని రక్షించాడు, మనల్ని రక్షించాడు. అలాగే పరిశుద్ధాత్ముడిని మనకి ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు. నాకేం తేడా కనిపించట్లేదు. దీనికి సున్నతి పొందటానికి ఏంటి కనెక్షను అనేటువంటి ఆర్గ్యుమెంట్ పీటరే చేస్తున్నాడు. ఎందుకంటే నేనే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్. నేనే ఎళ్ళాను కొర్నేలి వాళ్ళ ఇంటికి. అన్ని జనులు అందరూ ఎలా దేవుడి దగ్గరికి వచ్చారో నేనే చూసాను అని చెప్పి ఆర్గ్యూ చేస్తూ చెప్తున్నాడు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ఇక్కడ ఒక మాట అంటాడు 11వ వచనంలో. ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుచున్నామని నమ్ముచున్నాం కదా. చూడండి ఇది కృప. దేవుని కృప. రక్షణ అనేటువంటిది దేవుని కృప. అది విశ్వాసము ద్వారా వస్తది. అందరికీ సమానంగా దేవుడిస్తున్నాడు. అంటే దేవుని కృపను కుమ్మరిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల మీద కాదు, అన్ని జనుల మీద కూడా కుమ్మరిస్తున్నారు. వాళ్ళు కూడా ఆయన నామమును నమ్ముకొని, ఆయన నామమును ధరించి దేవుడి దగ్గరికి వస్తున్నారు. ఏంటి మీ ప్రాబ్లము? అని పేతురు చాలా స్ట్రాంగ్‌గా ఆన్సర్ చేశాడు. దానికి సపోర్ట్ చేస్తా ఇప్పుడు యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు 13వ వచనంలో ఈ మాట అంటాడు. సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు జాగ్రత్తగా నామమును ధరించండి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగు మొదట కటాక్షించునో
సమూయేలును వివరించున్నాడు. అంటే పీటర్ చెప్పాడు మనకి అన్ని జనుల్లోని దేవుడు తన నామం కోసం జనాలను ఎలా తీసుకొస్తున్నాడు ఆయన దగ్గరికి చెప్పాడు గదా! ఇందును గూర్చి ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుష్యులలో కడమవారు. కడమవారు అంటే శేషించినటువంటి వారు, లేకపోతే మిగిలినటువంటి వారు. కడమవారు మాట వెనకాల ఉన్నటువంటి మాట ఏంటంటే రెమ్నెంట్ అనేటువంటి మాటను చూస్తామనమాట. అంటే మనుషులలో కడమవారు నా నామము ఎవరికి పెట్టబడునో ఇప్పుడు చూడండి ఈ 2 మాటలు అక్కడున్నాయి. ఎదోములో శేషించిన వారు అనే మాట అక్కడుంది. అంతేకాదు ఆయన నామమును ధరించిన వారని అక్కడుంది. ఇక్కడ ఆయన నామమును పెట్టబడిన నామం ఎవరికి పెట్టబడునో ఆ సమస్త అన్యజనులు అక్కడ కూడా సమస్త అన్యజనులని ఉంది. ఇక్కడ కూడా సమస్త అన్యజనులని ఉంది. సో అన్యజనులు అందరూ అని అక్కడ ఉంది. ఇక్కడ సమస్త అన్యజనులని ఉందన్నమాట. ప్రభువుని వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టెదను. దాన్ని పాడైపోయిన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చూడండి ఆమోస్ కోట్ చేసి ఇంతకీ యాకోబు చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటి? యాకోబు చెప్పాలనుకున్న పాయింటు ఇశ్రాయేలీయులకి దేవుడు రాజ్యం ఇవ్వనంటున్నాడని చెప్తున్నాడా ఇక్కడ? డిస్కషన్ ఏంటి అసలు? సందర్భం ఏంటి? కాంటెక్స్ట్ ఏంటి? తర్కం ఏంటి? డిస్కషన్ ఏంటి? ఏంటంటే డిస్కషను అన్ని జనులు ఎలా దేవుని దగ్గరికి వస్తున్నారు? రక్షణకు మార్గం ఏంటి అనేటువంటిది తర్కం ఇక్కడ. డిస్కషన్ అంతా కూడా సాల్వేషన్ మీద. కింగ్డమ్‌లో ఎవరుంటారు? ఫిజికల్ కింగ్డమ్ ఎలా వస్తది? ఆ ఫిజికల్ కింగ్డమ్ భూమి మీదనున్న జనులందరిని ఎలా ఇశ్రాయేలీయులు ధరించుకుంటారు? అది కాదు డిస్కషను. డిస్కషన్ ఏంటంటే దేవుడు అన్యజనులను అంతేకాదు శేషించిన వారిని ప్రాముఖ్యంగా జనాలలో ఉన్నటువంటి శేషించిన వారిని అక్కడ ఉన్నటువంటి మాట మనుష్యులలో కడము వారిని అని ఉందండి. మనుషుల్లో శేషించినటువంటి వారిని ఆయన నామమును ధరించుకున్నటువంటి వారిని ఆయన అంగీకరిస్తున్నాడా లేదా అనేటువంటిది క్వశ్చను. సో ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే మీరు చెప్పటం ఏంటి? నేను చెప్పటం ఏంటి? ఆల్రెడీ ప్రవక్తలే చెప్పారు. దేవుడు తన దగ్గరకు అన్యజనులను తెచ్చుకుంటానని చెప్పాడు. ఆల్రెడీ చెప్పినటువంటి ప్రవక్తల గ్రంథము ఉంది గదా! అని చెప్పి ఆమోసు గ్రంథం కోట్ చేసి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు అన్యజనులకు వాళ్ళ మోయలేని కాడి పెట్టి వాళ్ళు సున్నతి పొందితేనే గాని రక్షించబడరు అనేటువంటి మాటలు మనం అనకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులను రక్షిస్తున్న దేవుడే అన్యజనులను కూడా తన దగ్గరికి తెచ్చుకుంటాను. తన నామమును అంగీకరించిన వారిని యోవేలు ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే ఎవరెవరైతే ఆయన నామమున ప్రార్థిస్తారో వాళ్ళందరినీ యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షించబడుదురు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం. సో ఆయన ఏమంటున్నాడంటే ఎవరెవరైతే యెహోవా వైపు తిరుగుతారో ఆయన నామమును అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుడు రక్షణ ఇస్తాడని ప్రతి ప్రవక్త చెప్తున్నాడు. ఈయన ఆమోసు గ్రంథము కోట్ చేయటం జరిగిందనమాట. సో అది కాంటెక్స్ట్. అది చెప్పి ఆయన ఏమంటాడంటే అపోస్తల కార్యాల గ్రంథం 15, 19 కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును గొంతు పిసికి చంపిన దాన్ని రక్తమును విసర్జించుటకు వారి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. చూడండి క్లియర్‌గా చెప్పాడు. మోషే ధర్మశాస్త్రంలో లేకపోతే సున్నతి పొందటం ద్వారా కాదు రక్షణ. రక్షణ అనేటువంటి దేవుడు ఆయన నామమును ధరించటం ద్వారా వస్తది. అది ప్రవక్తలు గూడా చెప్తున్నారు. సో, కాంటెక్స్ట్ ఇక్కడ రక్షణ, సాల్వేషన్. ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు అనేటువంటిది డిస్కషన్. పేతురు ఏం చెప్పాడు? పౌలు, బర్నబా ఏం చెప్పారు? విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. మనం ఎలా రక్షించబడ్డాం? వాళ్ళు రక్షించబడుతున్నారు. మనకెలా పరిశుద్ధాత్మనిచ్చాడో వాళ్ళకి పరిశుద్ధాత్మనిచ్చాడు. పేతురు దాన్ని అఫర్మ్ చేసాడు. యెస్ మీరు చెప్పేది కరెక్ట్ అన్నాడు. యాకోబు యెస్ మీరు చెప్పేది కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అంటూ ఈ వచనాన్ని కోట్ చేసి ఏమన్నాడంటే, దేవుని యొక్క ప్రణాళిక దావీదు ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఇశ్రాయేలీయులను మాత్రము ఆయన దగ్గరికి తెచ్చుకోవటం కాదు. భూమి మీదనున్నటువంటి సమస్త జనులను ఆయన దగ్గరికి తెచ్చుకోవటం అనేటువంటిది ప్రవక్తలు ముందే చెప్పారు. మీరెందుకు డిస్కస్ చేస్తున్నారని చెప్పి లెటర్ రాసి పంపించేసారు ఆళ్ళందరిననమాట అక్కడి నుంచి. సో, అది అక్కడ జరిగినటువంటిది. సో, ఈ వచనాలను క్రొత్త నిబంధనలో ఎందుకు వాడారంటే, దేవుడు తన దగ్గరకు అన్యజనులను కూడా తెచ్చుకుంటున్నాడు, రక్షిస్తున్నాడు. ఎదోములో శేషించిన వారిని, మిగిలిన దేశాల్లో శేషించిన వారిని అందరిని ఆయన దగ్గరికి తెచ్చుకుంటున్నాడు. మరి అది కూడా ఉంది కదా పాయింట్ ఇక్కడ. ఆమోస్ చెప్తున్నాడు కదా! మరి ఆయన రక్షిస్తాడు, అందరిని ఆయన దగ్గరికి తెచ్చుకుంటాడు అనేటువంటి పాయింట్ ఇక్కడ కూడా ఉంది. సో, అదే పాయింట్‌ని ఆయన కోట్ చేస్తూ అన్నాడు. అంతేగాని అది కోట్ చేస్తూ ఇదంతా మాట్లాడుతున్న సంఘం గురించి అనేటువంటిదైతే మాత్రం
లేదు. ఎందుకో మళ్ళీ చెప్తున్నాను. ఆమోస్ గ్రంథం కాంటెక్స్ట్ దానికి అంగీకరించదు. ఎందుకు అంగీకరించదో చెప్తున్నాను. అంతే చూడండి 13వ వచనము ఇక్కడ ఆమోసు గ్రంథం 9దో అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. అంతేకాదంట రాబోవు దినములలో కోయువారు, దున్నువారు వెంటనే వస్తారు. విత్తువారు, చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వస్తారు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును. కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏంటంటే దానికి సందర్భంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే ల్యాండ్. ల్యాండ్ అనేటువంటిది 13, 14, 15 వచనాల యొక్క ఫోకస్. ఏ ల్యాండు? ల్యాండ్ మళ్ళీ మాట్లాడుతుంది. ఇప్పుడు ల్యాండ్‌ని సంఘానికి ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తాం? చేయలేము కదా! ఇట్స్ ఎ ప్యూర్ ల్యాండ్. ఇట్స్ ఎ ఫిజికల్ ల్యాండ్. సో, ఆ ల్యాండ్‌లో ఏం జరగబోతుందో చెప్తున్నాడు. రాబోయే రోజుల్లో ఆ దినమున అనేటువంటి మాట మనం 11లో చూసాము. ఇక్కడ రాబో దినముల్లో ఆయన ఏం చేస్తాడంట అంటే, ఆ ల్యాండు చాలా ఫెర్టైల్‌గా అవుతదంట. అంటే విపరీతమైన ఫలవంతమైన భూమిగా దేవుడు చేస్తాడంట. అంటే ఇక పొలము ఎలా పండుతదంట అంటే ఆహ్, ఆ పంట కోస్తానే ఉంటారంట. ఎనకాల దున్నేవాళ్ళు వస్తుంటారంట. మేము దున్నేస్తాం తొందరగా కానివ్వండి. మీరెప్పుడు కోస్తారు? ఇదంతా ఎప్పుడు గానుగులకు పంపిస్తారు ఈ ద్రాక్ష తోటలు? మేము మళ్ళీ దున్ని, మళ్ళీ తోటలేయాలని అంటారు. వాళ్ళేమో లేదు లేదు మమ్మల్ని ఇంకా కోయండి. ఎంత పండిందంటే చాలా పండింది. ఇదంతా కోయనివ్వండి అని వాళ్ళు అంటుంటారు. సో, అలాగే విత్తేవారి గురించి కూడా కోయువారు, దున్నువారు వెంటనే వస్తారంట. నిజానికి కోయువారు దున్నేవారి వెంట రావటం కాదు. దున్నేవారి వెంట కోయువారు వస్తారు. అంటే అర్థం ఏంటంటే దున్నుతానుంటారు, ప్లాంట్ చేస్తారు, మళ్ళీ పంట వెంటనే వచ్చేస్తది. మళ్ళీ వెంటనే మళ్ళీ దున్నేవాళ్ళు వస్తుంటారు. బేసికల్‌గా పాయింట్ ఏంటంటే విస్తారంగా పండుతదంట పంట. వాళ్ళు ప్లోయింగ్ అండ్ రీపింగ్ టీమ్స్ 2 గూడా ఒకళ్ళకొకళ్ళకి మధ్యలో టైం లేకుండా ఒకళ్ళ ఎనకాల ఒకళ్ళు వస్తుంటారనమాట. సో, త్వర త్వరగా చేయండి, త్వర త్వరగా చేయండని. సో, దున్నేవాడు దున్నుతుంటేనే పంటేసేవాళ్ళు వస్తుంటారండి. "ఏండి మేము విత్తనాలు నాటాలి త్వర త్వరగా దున్నండి" అనేటువంటిది. సో, పాయింటు విస్తారముగా భూమి పండుతదంట. దాని ఇంపాక్ట్ మనం చూసాం గదా! పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును. కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. చూడండి ఇజ్రాయెల్ దేశం అంతా గూడా చాలా కొండలతో ఉన్నటువంటి ప్రాంతం. కొండలు, పల్లాలు, కొండలు, పల్లాలు. సో, మనము పర్వతాల మీద, కొండల మీద ఇలా టెర్రాసెస్ లాగా కట్టి టెర్రాసెస్‌లాగా కట్టి ద్రాక్ష తోటలు యేసుకుంటూ వెళ్ళిపోతారు. సో, ఆ ద్రాక్ష తోటలలో నుంచి వచ్చేటువంటి మధురమైన ద్రాక్ష రసము పర్వతాల మీద నుంచి కిందకి ప్రవహిస్తా ఉంటదంట. పిక్చర్ అది. అంటే అర్థం ఏంటంటే విస్తారముగా ద్రాక్షరసము స్రవిస్తదని అర్థము. కొండలన్నీ రసధారలవుతాయంట. అంటే అర్థం ఏంటంటే ల్యాండ్ అంతా చాలా బాగుంటదంట. 14 వచనము మరియు శ్రమ నొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పిస్తాను. ఏమంటున్నాడంటే దేవుడు, నా ప్రజలు భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల్లోకి నేను ఇసిరేసాను. వాళ్ళని జల్లెడ పట్టి మరీ ఇసిరేసాను. పొట్టంతా ఎళ్ళిపోయింది. మొత్తం అన్ని దేశాల్లో ఉన్నారు. కానీ, నేను వాళ్ళ మీద కనికరం చూపిస్తాను. చూపించి, వాళ్ళు శ్రమలలో ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళని నేను మరలా చెరలో నుండి ఇజ్రాయెల్ దేశానికి నేను రప్పిస్తాను. రప్పించడమే గాదు, పాడైన పట్టణాలను మరలా వాళ్ళు కట్టుకొని కాపురం ఉంటారంట. ద్రాక్ష తోటలు నాటి వాటి రసము త్రాగుతారంట. వనములు వేసి వాటి పండ్లను తింటారంట. నిజానికి ఇది దేవుడు వాళ్ళకిస్తానన్నటువంటి ఆశీర్వాదములు. శాపములేంటంటే నువ్వు ద్రాక్ష తోటలేస్తావు గానీ, నువ్వు ద్రాక్ష రసం తాగవు అనేది శాపము. అంతేకాదు వనములేస్తావు గానీ, వాటి పండ్లను తినవు అనేటువంటిది శాపము. కానీ ఇక్కడేమంటున్నాడంటే, ద్రాక్ష తోటలు నాటుతారంట, వాళ్ళు రసము త్రాగుతారంట. అంతేకాదు వనములు వేసి చక్కగా పండ్లు తింటారంట. మంచిగా వాళ్ళు గృహాలు కట్టుకొని, వాళ్ళ పట్టణాల్లో వాళ్ళు కాపురము ఉంటారంట. అంతేకాదు 15వ వచనము ఏమనుందంటే, వారి దేశమందు నేను వారిని నాటుదును. ఏ ల్యాండ్‌లో ఉంటారంట? దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేసినటువంటి భూమి ఇశ్రాయేలు దేశము. కనాను దేశము, పాలు, తేనెలు ప్రవహించేటువంటి దేశము. పాలస్తీనా ల్యాండు మరలా వాళ్ళకి ఇస్తాడంట. ఇష్టం గాదు, వాళ్ళని నాటుతాడంట దాంట్లో. నాటటం గూడా ఎలా నాటుతాడంట అంటే, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి వాళ్ళని ఇంకా ఆ దేశంలో నుంచి ఎవ్వరు కదిలించలేరు. ఆ విధంగా దేవుడు నాటుతాడంట. ఆయనే దావీదు సింహాసనం మీద కూర్చొని ఆ దేశమును పరిపాలిస్తుంటాడు కాబట్టి, ఎవ్వరు వాళ్ళని ఆ దేశంలో నుంచి ఇంకెప్పటికీ కదిలించలేరంట. చూడండి ఈ వచనాలలో చదువుతున్నటువంటి మాటలు
భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఇంకా అనుభవించలేదు. వాళ్ళకింకా ఇవన్నీ జరగలేదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎలా జరుగుతాయంటే, దేవుని కుమారుడు వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చొని, భూమి మీదనున్న సమస్త దేశములను ఆయన పరిపాలిస్తూ, ఇశ్రాయేలీయులను పోగు చేసి ఇశ్రాయేల్ దేశం తీసుకొచ్చి, వాళ్ళ భూమిని దీవించి, వాళ్లకు అన్ని వైపులా భద్రతనిచ్చి, మరి అన్నడు వాళ్ళు చెదిరిపోకుండా చేసేటువంటి కాలంలో ఈ వచనాలన్నీ నెరవేరబోతున్నాయి. చూడండి ఎంత ఫిజికల్ యాస్పెక్ట్ మనం ఇక్కడ పెట్టుకొని, ఇవన్నీ సంఘానికి దేవుడు మూవ్ చేసాడు అనేటువంటి మాట మనం ఎప్పుడూ అనకూడదు. అంటే అర్థం ఏంటంటే, ప్రవక్తలు చెప్తున్నటువంటి మాటని మనము సరిగ్గా వినట్లేదు. మనకు దేవుడు కృప చూపించాడని సంతోషపడదాం. మనల్ని గూడా ఆయన నామమును ధరించే కృప ఇచ్చాడని సంతోషపడదాం. మనల్ని గూడా ఆయనతో పాటు ఉండటానికి ఆయన రాజ్యంలోకి తీసుకువెళ్తున్నాడని సంతోషిద్దాం గానీ, ఇశ్రాయేలీయులకి ఏమీ లేదు, ఇశ్రాయేలీయులకి ఏమి ఇవ్వడు దేవుడు అనేటువంటి మాటలు మనం అనొద్దు. ఎందుకంటే, ఆయనే వారికి వాగ్దానం చేసి ఇవన్నీ చేస్తానన్నప్పుడు మనకు అలా అనటానికి అధికారము లేదనమాట. చూడండి ఎంత చక్కగా దేవుడు వీళ్ళ జీవితాలను కట్టబోతున్నాడు. వీళ్ళ జీవితాలు ఎంత మంచిగా అవటానికి కారణము ఒకే ఒకటి. అదేంటంటే, దేవుని కృప, దావీదు కుమారుడు ఆయన సింహాసనం మీద కూర్చోవటం. ఆమోసు గ్రంథము భూమి మీదనున్న సకల జనులకు దేవుడు తీర్పు తీరుస్తానని చెప్పాడు. మొదటి 2 అధ్యాయాల్లో. భూమి మీదనున్నటువంటి మనుష్యుల రాజ్యాలన్నీ ఎండకొచ్చేస్తాయి. అన్నీ గూడా ఆఖరికి భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తూ ప్రవక్తల వాక్యమును చక్కగా దేవుని వాక్కును అందరూ వింటూ ఆయనకు లోబడేటువంటి కాలము దేవుని రాజ్యము భూమి మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ చక్కగా జరగబోతాయన్నమాట. దీంతో ఆమోసు గ్రంథము మనము ఎండ్‌కి వచ్చేసాము. ఒకసారి నేను మొదటి వీడియోలో చెప్పినటువంటి 12 మాటల్ని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. జ్ఞాపకం చేసి దేవుడు వాటిని ఏం చేశాడో చెప్తాను. నంబర్ 1 దేవుడు సార్వభౌమాధికారి అని ఆమోస్‌లో మరలా మరలా నేర్చుకున్నాం మనం. ఆయన గురించినటువంటి వర్ణన ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. ఆయన ఎంత సార్వభౌమాధికారి. ఆయన ఏమైనా చేస్తాడు, ఏమైనా చేయగలడు అనేటువంటిది ఆమోస్ గ్రంథంలో రాజ్యాల మీద చేయగలడు, మనుషుల మీద చేయగలడు, గృహాల్లో చేయగలడు. ఆయన పర్వతాల్లో చేయగలడు, ఆకాశంలో చేయగలడు. ఆయన ఎక్కడైనా సముద్రపు లోపల చేయగలడు. ఆయన ఎక్కడైనా ఏమైనా చేయగలడు. ఆయన సార్వభౌమాధికారి అని నేర్చుకున్నాం. 2 దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడని గూడా నేర్చుకున్నాడు. చూసారు గదా! ఇశ్రాయేలీయులు అన్యాయంగా మరి అవినీతితో బ్రతుకుతున్న వాళ్ళని ఎలా తీర్పు తీర్చాడో చూసాము. ఆయనే నీతిమంతుడు, ఆయనే న్యాయవంతుడని గూడా చూసాం. అంతేకాదు బేదలను, దీనులను, నిస్సహాయులను కనికరించాలి. మనము కనికరించకపోతే దేవుడు శిక్ష మన మీదకు వస్తదని గూడా మనం ఈ గ్రంథంలో చూసాము. మనిషి యొక్క దుష్టత్వము మనిషి యొక్క రాజ్యాలను ఆఖరికి ఎండ్‌కి తీసుకొచ్చింది. అది గూడా మనం చూసాము. అంతేకాదు మనిషి హృదయం ఎంత ఘోరమైందంటే పశ్చాత్తాపపడటానికి ఏమాత్రం ఇష్టపడడు. పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగటానికి ఇష్టపడడు. ఈ గ్రంథం ఇంకొకటి కూడా చెప్పింది మనకేంటంటే మనుషులు వేషధారులు. పైకి ఒక రకంగా ఉంటారు. లోపల ఒక రకంగా ఉంటారు అనేటువంటిది గూడా చెప్పింది. ఆ వేషధారణకు దేవుడు శిక్షిస్తాడు. చాలా సివియర్‌గా శిక్షిస్తాడని గూడా మనం చూసాము. దుష్టులైన నాయకులు అందరిని తీసేస్తాడు. అది యాజకులైనా, రాజైనా మొత్తం ఎవరెవరైతే ఆయన ప్రజలను పాడు చేస్తున్నారో వాళ్ళందరిని తీసేస్తారని గూడా చూసాం. అంతేకాదు దేవుడెప్పుడూ గూడా ఆధిక్యతలు ఇచ్చేటప్పుడు బాధ్యతలు గూడా ఇస్తాడు. మనం ఆధిక్యతలను తీసుకొని బాధ్యతలను విస్మరిస్తే శిక్షించబడతాం అనేటువంటిది గూడా ఈ గ్రంథము మనకి చెప్తుంది. నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ నువ్వు పాపం చేస్తే కుదరదు. నేను దేవుని నామాన్ని ధరించానని చెప్పుకుంటూ నువ్వు పాపం చేస్తే కుదరదు. నువ్వు ఆధిక్యత తీసుకున్నప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలి. దేవుని స్వరూపము నువ్వు లోకంలో చూపించాలి. ఆయన పరిశుద్ధుడైనట్లు నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడైనట్లు నువ్వు కూడా నీతిమంతుడు, న్యాయవంతుడిగా ఉండాలి. లేకపోతే నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు. అంతేకాదు ఆమోసు గ్రంథంలో మనం మరలా మరలా చూసిందేంటంటే ప్రవక్తలను తిరస్కరించారు. ఈరోజు కూడా దేవుని వాక్యము సమృద్ధిగా ప్రకటిస్తున్నప్పటికి కూడా దేవుని వాక్యం వినకుండా తిరస్కరిస్తున్నారు. తిరస్కరించిన ప్రతి ఒక్కరూ నాశనానికి, మరణానికి వెళ్ళిపోయారు అనేటువంటిది కూడా మనం చూస్తాము. ప్రవక్త పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. ఒకే ఒక్క నీతిమంతుడు నిలబడి పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. దేవుడు ఆ పశ్చాత్తాప ప్రార్థనను విన్నాడు. పశ్చాత్తాప ప్రార్థనను దేవుడు వింటాడు అనేటువంటిది కూడా మనం చూసాం. సో,
న్యూ టెస్టమెంట్‌లో ఆమోసు గ్రంథము మనం చూసాము. చక్కగా దేవుడు అన్ని జనులను గూడా రక్షిస్తున్నాడనేటువంటిది చూసాము. ఆఖరిగా ఇది దేవుని వాక్కు, ఇది దేవుని వాక్యము. దేవుడు చెప్పింది మొత్తము ఎగ్జాక్ట్‌గా జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. అది ఇశ్రాయేలీయుల గురించైనా, శేషించినటువంటి ఎదోమీయుల గురించైనా, భూమి మీద ఉన్న సమస్త జనుల గురించైనా. దేవుని వాక్యము స్థిరమైనది. నిత్యము నిలిచేటువంటిది. దాని యందు మనము దృష్టి ఉంచితే మేలు. దేవుడు మన ఈ ప్రయాణం అంతటిని గూడా చక్కగా ఎండ్‌కి తీసుకొనొచ్చాడు. ఒక గ్రంథం అంతా గూడా వచనం తర్వాత వచనము, అధ్యాయం తర్వాత అధ్యాయము మనమందరము విన్నాము. ఎంత ప్రత్యక్షత మన కన్నులలో నుండి, మన చెవుల్లో నుండి, మన హృదయంలోకి వెళ్ళింది. ఈ ప్రత్యక్షతకు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి వినయముతో వినయముతో మనము దీనులమై ప్రార్థన చేద్దాం. ప్రభువా! నాకు సహాయము చేయి. నీలాంటి వ్యక్తిత్వము, నీలాంటి పరిశుద్ధత, నీలాంటి నీతి న్యాయములు నేను భూమి మీద చూపించటానికి నువ్వు నాకు సహాయము చేయి. బేదలను కనికరించటానికి నువ్వు నాకు కృప దయచేయి ప్రభువా! సార్వభౌముడని నిన్ను నేను పూర్తిగా నమ్మటానికి నువ్వు నాకు కృప దయచేయి ప్రభువా! పశ్చాత్తాపపడటానికి నువ్వు నాకు కృప దయచేయి ప్రభువా! ప్రభువా! నీ వాక్యమును నేనెప్పుడు నిర్లక్ష్యం చేయకుండా నువ్వు నాకు కృప దయచేయి ప్రభువా! అని నువ్వు ప్రార్థిస్తే గనక తప్పకుండా నువ్వు ఆయనతో గూడా నిత్యత్వములో ఉంటావు. ఎందుకంటే ఆయన యొక్క రక్తము, దేవుని కుమారుని యొక్క రక్తము మనల్ని అందరినీ కడిగింది. ఆయన ఆత్మను మనకిచ్చాడు. చక్కగా ఆయనతో నిత్యము ఆయన మహిమలో నడిచే కృప దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. దేవుని విస్తారమైన కృప కాపుదల మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మనము నెక్స్ట్ గ్రంథంలో మనం చూద్దాము. యోనా గ్రంథాన్ని మనం మొదలుపెట్టబోతున్నాము. మీరు ప్రార్థిస్తూ ఉండాలని నా మనవి. థాంక్ యూ వెరీ మచ్.